హలో అండి, నమస్తే. నేను మీ కీర్తి. ఈరోజైతే నేను మీ ముందుకి ఒక హెల్దీ రెసిపీతో వచ్చేసానండి. ఇదైతే జొన్న రొట్టె అండి. దీన్ని జొన్నపిండి సర్వపిండి అని కూడా అంటాము. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్కి కానీ బెస్ట్ రెసిపీ అండి. ఈవినింగ్ స్నాక్స్కి కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇది ఎలా చేయాలనేది ఒకసారి చూసేద్దానండి. ముందుగా ఇందుకోసం ఒక 2 కప్పులు జొన్నపిండి తీసుకోవాలండి. ఈ జొన్నపిండి ఇంట్లో తయారు చేసిందైనా పర్లేదు, బయటదైనా పర్లేదు. తర్వాత ఇందులోకి మనం వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలండి. తర్వాత ఒక గుప్పెడు క్యారెట్ తురుము, మీకు కావాలనుకుంటే ఒక గుప్పెడు సొరకాయ తురుము కూడా వేసుకోవచ్చు. తర్వాత కాస్త కొత్తిమీర, కాస్త కరివేపాకు, కావాల్సినంత పచ్చిమిర్చి మీ కారానికి తగినట్టు వేసుకోండి. నేనైతే ఒకటి వేసుకున్నాను ఇక్కడ. తర్వాత మనం పల్లీలు దోరగా వేయించేసి దబ్బల్లా చేసేసుకొని అవి కూడా వేసేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్లు, ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, ఒక 2 టేబుల్ స్పూన్లు మనం ఆల్రెడీ నానపెట్టిన పెసరపప్పు అండి వేసుకోవాలి. మీకు కావాలంటే ఒక గంట ముందు నానపెట్టిన పచ్చెనపప్పు కూడా వేసుకోవచ్చు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అన్నీ వేసేసుకొని ఈ పిండికి పట్టించేలాగా ముందుగా ఈ విధంగా ఒకసారి పొడి పిండిని ఇలా కలుపుకోవాలండి. తర్వాత మనము ఈ జొన్న పిండిలోకి చన్నీళ్ళు అయితే యాడ్ చేయకూడదండి. కాచిన నీళ్ళు ఉంటాయి కదా వేడిగా, అవి యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పిండిని అంతా కలుపుకోవాలండి. మనం ఇక్కడ పసుపు వేయడం వల్ల ఈ రొట్టెలు అనేటివి చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి. ఈ విధంగా మనము ఈ జొన్న పిండిని అంతా కూడా కలుపుకుంటే మనకు ఫైనల్గా ఇది చపాతీ పిండిలాగా ముద్దలాగా రావాలండి. ఫైనల్ కన్సిస్టెన్సీ పిండి అనేది మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఈ విధంగా కలుపుకొని ఈ పిండికి ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టేసి రెస్ట్ ఇచ్చేసేయాలండి. ఈ విధంగా ఇవ్వడం వల్ల మనకు రొట్టెలు అనేటివి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఒక 20 నిమిషాల తర్వాత మనము పిండి ముద్దలో నుంచి ఈ విధంగా ఒక చిన్న ముద్ద తీసుకొని మనము ఇప్పుడు దీన్ని రొట్టెలాగా తట్టుకోవాలండి. దీన్ని రొట్టెలా తట్టడానికి ఫస్ట్ మనకు కింద అయితే పేపర్ లాంటిది కాకుండా ఈ విధంగా తడిబట్ట వేసుకోవాలండి. ఈ తడిబట్ట ఏంటంటే కాటన్ది తీసుకొని గట్టిగా పిండేసి వాటర్లో తడిపి ఆ తర్వాత ఈ విధంగా పరుచుకొని దీని మీద రొట్టె తట్టుకోవాలండి. రొట్టె తట్టేటప్పుడు మనకు చేతికైతే మనం ఆయిల్ కొంచెం పూసుకొని తట్టుకుంటే చేతికి అంటుకోకుండా చాలా నీట్గా వస్తుందండి. చుట్టుపక్కల కూడా రొట్టె తట్టేటప్పుడు లైట్గా క్రాక్స్ వస్తాయి. బట్ ఈ విధంగా చేతితో రౌండ్గా తిప్పితే అడ్జస్ట్ చేసుకోవాలండి. చూడండి రొట్టె ఎంత చక్కగా విడొచ్చేసిందో. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాన్ మీద ఈ విధంగా 2 వైపులా తిప్పేసుకోవాలండి. అంతేనండి, జొన్న రొట్టె కాల్చుకోవడం చాలా ఈజీ కదా. నేనైతే మీకోసం మరొక రొట్టె కూడా తట్టి చూపిస్తానండి. ఈ రొట్టె తట్టేటప్పుడు మనకు మెయిన్గా ప్రెషర్ అనేది వేళ్ల మీద పడుతుంది. ఈ వేళ్లతో గట్టిగా నొక్కుతూ చుట్టూ ఈ విధంగా రౌండ్గా తిప్పేసుకోవాలండి. లేదా మీకు తడిబట్ట కాకుండా మీకు బటర్ పేపర్ ఉన్నా కూడా దాని మీదైనా మీరు ఈ విధంగా రొట్టె చేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి. నేనైతే ఈ తడిబట్టని యూస్ చేశాను. చాలా బాగా వచ్చాయండి రొట్టెలు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఫ్యామిలీతో ట్రై చేసి ఎంజాయ్ చేయండి. అండ్ మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేయండి. రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.